మనం మన పిల్లలని ఫోన్లు ఇచ్చి పక్కనింటి వాళ్ళతో ఆడుకోకుండా మాట పలుకు లేకుండా ఇట్లాంటి మన చుట్టూ మనం గీత గీసి ఒక బావిలో బతుకుతున్నాం అనేది మాత్రం క్లియర్గా చెప్పగలనండి. ఒక ఫంక్షన్స్కి పిలిస్తే ఎవరో దూరపు చుట్టాలే మనం వాళ్ళకి దీనికి ఏది వెళ్ళేది అట్లా మాత్రం దయచేసి ఆలోచించొద్దండి. ఒక ఫోన్లో 24 అవర్స్ గేమ్ ఆడినా వచ్చిన సంతోషం కంటే ఒకసారి వెళ్ళి ఆ అనుభూతిని చూడండి. ఇక్కడ ఒక్కొక్కరు నేను ఈ పెళ్ళికి ఫంక్షన్స్ కంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వస్తారు. ఒకరు తమ నగలు చూపించుకోవడానికి, ఇంకొకరు నగలు ఎవరెవరు ఎన్నెన్ని వేసుకున్నారు, ఏ మోడల్ అప్డేటెడ్లో ఉన్నాయి అని చెప్పి, ఏ డిజైన్స్ మార్కెట్లోకి వచ్చాయని చెప్పి ఇంకొకరు శారీస్ చూపించుకోవడానికి అయితే, ఇంకొకరు శారీస్ కలెక్షన్స్ చూడడానికే వచ్చిన వాళ్ళంటే ఉన్నారంటే అంటే కుండ బద్దలు కట్టినట్టు అవునే చెప్తానండి. నెక్స్ట్ వచ్చి ఈవెంట్ మేనేజరింగ్, ఈ డెకరేషన్, లైటింగ్ వీటి పర్పస్ కాగా వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, సెల్ఫీస్ కోసం వచ్చేవాళ్ళు, ఫుడ్ ఏమేమి రకాలు పెడుతున్నారు ఫుడ్ కోసం తినిపోయేదానికి వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వచ్చి ఆ ఫుడ్ని సెల్ఫీస్ తీసుకొని నెట్లో యూట్యూబర్స్గా చూపించేవాళ్ళు లేకపోలేదండి. ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఆ ఒక పర్టికులర్ దాంట్లో పార్టిసిపేట్ చేసి దూరపు చుట్టాలైనా మన ఇంటికి మన ఇంటి మెట్టెక్కి వచ్చి పిలిచారంటే, ఆహ్వానించారంటే వెళ్ళేసి రండి. వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వాలి కదంటే అది పక్కన పెట్టండి. నేను దాని గురించి డబ్బుల గురించి మాట్లాడట్లేదు ఈరోజు టాపిక్. ఆ ఒక్క ప్రశాంతత అనేది నలుగురితో చుట్టాల్లో వచ్చే ప్రశాంతత, హ్యాపీనెస్, మనసుకు హాయిదనం, ఆ చుట్టూ ఉండే క్లైమేట్ కానీ, అట్మాస్ఫియర్ చేంజ్, మీలో మార్పు, రిఫ్రెష్మెంట్ అనేది మన బ్రెయిన్కి క్లియర్గా అచ్చుగుద్దినట్టు మీకే తెలుస్తుంటుంది. అది మీరు కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోలేనండి. అది మీరు చూడండి. దయచేసి ఎవరైనా పిలిస్తే మాత్రం ఏ ఫంక్షన్కైనా వెళ్ళేసి రండి. అది పెళ్ళి కానీ ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే నలుగురు బంధువులతో మాట్లాడేది, అక్కడ వచ్చినంత హ్యాపీనెస్, మెమొరీస్ ఫోన్లో మీరు గేమ్ ఆడినా దానికి ఈక్వల్ మాత్రం కానే కాదు. ఈ అప్డేటెడ్ వర్షన్స్లో ఫోన్ అనేది మనిషికి డిస్టెన్స్ అనేది భేదాభిప్రాయాలు అనేవి చాలా వస్తున్నాయి. సో అది మనం రెడ్యూస్ చేసుకోగలిగితే మన బంధాలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా స్ట్రాంగ్ అవుతాయని నా అభిప్రాయం. వంటకాలు చూడడానికి అని చెప్పని ఎవరు ఈ క్యాటరింగ్ చూసుకుంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే ఆ క్యాటరింగ్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు లేకపోలేదు. చాలా అంటే చాలా ఇట్లా గ్రౌండ్ కలెక్షన్స్ ప్రతి ఒక్క దీనికి పోయే వాళ్ళు చూసుకోవడానికి ఒకరు, చూపించడానికి ఒకరు. అతిశయోక్తి కాదంటారా? మీరే చెప్పండి. సో ఫంక్షన్స్కి వెళ్ళండి, ఆ అనుభూతిని అనుభవించి, ఆ హ్యాపీనెస్ని ఆస్వాదించి ఇతరులకి చెప్పండి. జస్ట్ ఆ కొంచెం టైం అనేది చిల్ అనేది కరెక్ట్ వేలో చిల్ అయ్యేసి వచ్చేసేదానికి చాలా బాగుంటుందని నేను చెప్తాను. వీటి వల్ల ఆ కొన్ని సెకండ్స్ అయినా ఫోన్ దూరం వల్ల రేడియేషన్ అనేది తగ్గుతుంది, బ్రెయిన్ కొంచెం చురుకుదనంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఒకే దగ్గర కూర్చొని ఒబిసిటీలు పెంచుకునే కంటే నలుగురితో మాట్లాడి, ఇప్పుడు మనం చుట్టాల ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ ట్రావెల్ చేసి ఖర్చు పెట్టుకొని వీళ్ళింటికి వాళ్ళింటికి అందరినీ వెళ్ళలే కదా. అదే ఫంక్షన్ అంటే ఎట్ ఏ టైం అందరినీ ఒకే గుమిగుడి ఉండే ప్లేస్లో అందరితో ఒకే రోజు మాట్లాడవచ్చు, సరదాగా గడపచ్చు అని చెప్పి ఈ యొక్క వీడియో సారాంశం అండి. దయచేసి నచ్చితే కామెంట్ చేయండి.